ఇందాక చెప్పాను కదా, గురువులు ఇవాళ గురువు అంటే పెద్దవాడు, మనకి జ్ఞానం ఇచ్చే మహానుభావుడు. నాకు చిన్నప్పుడు లెక్కలంటే భయం. ఆ భయం రావడానికి కారణం లెక్కల మాస్టర్. ఎందుకంటే 7th క్లాస్ 6th క్లాస్ వెళ్ళినప్పుడు లెక్క కనుక కరెక్ట్గా చేయకపోతే డస్టర్ అని ఉండేది పూర్వం, ఈ బల్ల తుడిచేవాడు, ఆయన కరెక్ట్గా విసిరేసేవాడు. అది ఇక్కడ తగిలి బ్లడ్ వచ్చేది. అంటే అప్పట్లో గురువులు ఫిజికల్గా కొట్టేవారు. ఒకవేళ ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఇంటికి వెళ్ళొచ్చి మా టీచర్ కొట్టాడు అని కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులకి మా నాన్న మళ్ళీ కొట్టేవాడు. ఎందుకంటే నువ్వు ఏ విధంగా పని చేసావో, టీచర్ కొట్టాడు, ఇంకొకసారి టీచర్ పేరు చెప్తే తోలు తీసేస్తాను. ఇవాళ పరిస్థితి మారింది, గట్టిగా తిట్టడానికి కూడా లేదు గురువు. వెంటనే తల్లిదండ్రులు కేసేస్తారు ఈ గురువు మీద. అందుకని గురువు ఏమిటి, సరే పాఠంకి వచ్చాడు వెళ్ళిపోతాడు, వాడికి ఏం అవసరం లేదు, అటాచ్మెంట్ లేదు. పూర్వం గురువులు ఈ మొత్తం కాలేజీలో స్కూల్లో క్లాసులో ఉన్న పిల్లలందరినీ తమ పిల్లల్లాగా భావించేది. మేము కూడా ఇవాళ ఎప్పుడైనా గురుస్మరణ మాకు ఇవి నేర్పారు కదా అని ప్రాతస్మరణ ఇది వాడి మాట. అలాగా లెక్కల మాస్టారు కొడుతూ ఉంటే నాకు భయం వేసి ఇదే క్లాసుకి వెళ్ళడం మానేసి, అలాగా నాకు లెక్కల్లో 5 మార్కులో 10 మార్కులు వచ్చేవాళ్ళు. అలాగే తెలుగు మాస్టర్ ఉండేవాడు. తెలుగు మాస్టర్ దగ్గరగా అతను వచ్చి ప్రతి పదానికి ఎలా పాడాలి, ఎలా అనాలి, పద్యం ఎలా చదవాలి, డీటెయిల్గా చెప్పి చాలా ప్రేమగా చెప్తుండేవాడు. దానివల్ల వేరే క్లాస్ స్టూడెంట్స్ కూడా వచ్చి కూర్చున్నాం. అట్లా జనిక అంచె భూమి సురుడు అంబర చుంగి శిరస్థల జరీబడల ముహుర్ముహుర్లట దభంగ మృదంగ విస్మర స్ఫుటనటునానుకూల పరిపుల్ల కలాప కళాభిజాలము కటక చరత్త రేణు కర కంపిత సాలం శీతశీలం. ఇలాగా పద్యాలన్నీ కంటగా పట్టించాడు. కాబట్టి తెలుగు పట్ల ఆసక్తి పెంచుకొని, తెలుగు చదువుకుని, తెలుగులో బాగా అధ్యయనం చేసి ఇవాళ నేను తెలుగు సినిమాకి డైలాగులు రాసే స్థితికి రావడానికి మా కారణం మా తెలుగు మాస్టర్. అంచేత పిల్లల గురించి చెప్పాను, తల్లిదండ్రుల గురించి చెప్పాను, గురువుల గురించి చెప్పాను. ఇప్పుడు జీవితంలో ఎవరు ఏమవుతారో, ఏ క్షణం ఎలా ఉంటుందో ఒక మిరాకిల్ మనం చెప్పలేదు. రజనీకాంత్ గారు నేను ఒక సినిమా కలిసి చేశాం. నేను ఆయన అడిగాను, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి సార్ నాకు. ఇంతకుముందు హీరోయిన్తో చేసి ఉంటారు కదా, నా ఇంటర్వ్యూ ఎందుకు కావాలి మీకు? లేదు సార్, మీది జీవితం మిగతా వాళ్ళలాంటి కాదు, కింద నుంచి పైకి వచ్చారు కదా, అసలు ఏంటి మీకు రావడానికి ప్రధానమైన కారణం? ఎందుకంటే మీలాంటి జీవితం కొన్ని వేల మంది ఇన్స్పిరేషన్. అంటే చెప్పాడు. నేను బెంగళూరులో నాకు పెద్దగా, నేను చాలా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళం, తినడానికి అన్నం కూడా ఉండేది కాదు. అక్కడ రాగి ముద్ద అని పెడుతుంటారు, మనం రొట్టెలు అన్నం తిన్నట్టే వాళ్ళు. ఇంకొక ముద్ద కావాలమ్మా అంటే, లేదురా కావాలంటే నాది నువ్వు తినేసేయి అనేది తల్లి అంత దరిద్రం అనుభవించాడు. అక్కడి నుంచి బస్ కండక్టర్ అయ్యాడు. బస్ కండక్టర్ అయ్యి పాటల్లో డ్యాన్స్ చేయడం, అప్పుడప్పుడు యాక్ట్ చేయడం, అవన్నీ చూసి బస్సు మిగతా మిత్రులందరూ నేను చాలా బాగా చేస్తున్నావురా, ఇక్కడ కాదు నువ్వు సినిమాలోకి వెళ్ళంటే మన్నవాడు తీసుకెళ్తాడు మన ఫేస్ అని అనుకునేవాడు. అలాంటి టైంలో ఓ డ్రైవర్ తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసిచ్చి, అది నువ్వు ట్రై చేయరా అంటే వెళ్ళాడు. వెళ్ళి ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వాల. ఓ 2-3 నెలలు తిరిగాడు అన్ని స్టూడియోల ముందు. ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇదే అంటున్నా ఫ్రస్ట్రేషన్, ఇలాంటివి అందరికీ రావచ్చు. ఆత్మహత్య చేసుకున్నాం అనుకున్నాడు. వాళ్ళ బెంగళూరు వచ్చేసాడు. ఒక సీసాలో సగం విషం మీటర్ కలుపుకుని జేబులో పెట్టుకుని
చచ్చిపోయే ముందు ఎవరికన్నా చెప్పుకున్నాం అంటే తన మిత్రుడు ఒక అతను పెయింటర్, ఒక గుళ్ళో పెయింట్ వేస్తున్నాడని తెలిసి ఇంటికి వెళ్తే గుళ్ళో ఉన్నాడు, పెయింట్ వేస్తున్నాడు. రజనీకాంత్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ ఫ్రెండు ఒక బొమ్మ పూర్తి చేసి నిచ్చెన వేసుకుని పైన గోడ గోపురం దగ్గర ఇంకేదో పెయింటింగ్ చేస్తున్నాడు. వెళ్ళారా, నేను వచ్చాను రా, నీతో కొంచెం మాట్లాడాలి, చాలా అర్జెంటు, ఒక్క 10 నిమిషాల ముందు ఇది ఫినిష్ చేసి వస్తాను అని పైన పెయింటింగ్ చేస్తున్నాడు. అప్పుడు అతను ఇతని ముందే రాఘవేంద్ర స్వామి పెయింటింగ్ వేసి వెళ్ళాడు. ఫ్రెష్గా ఉంది, ఆయిల్ పెయింటింగ్. ఇతనేమో ఆత్మహత్య చేసుకోవాలా, బెంగగా ఉన్నాడు, జీవితంలో చివరి క్షణాలు అనుకుంటున్నాడు. రాఘవేంద్ర స్వామి బొమ్మ మెరుస్తుంది, ఎందుకంటే అప్పుడే ఆయిల్ పెయింటింగ్ చేశాడు కదా, ఇలా ఉంది చెయ్యి, అభయం ఇస్తున్నట్టుంది, ఆ కళ్ళలో ఏదో తేజస్సుంది. అప్పుడు రజనీకాంత్ కనిపించిందట, రాఘవేంద్ర స్వామి అన్నట్టు, ఒరే నేనున్నాను కదా, నీకెందుకురా బెంగ, ఐఎమ్ హియర్, నేనున్నా అన్నట్టు అనిపించిందట. తెలియని ఒక ధైర్యం మనసులోకి వచ్చేసింది. వచ్చేస్తే ఫ్రెండ్ దిగ్గానే చెప్పాడు, ఇట్లా నేను ఇలా చేద్దామని వచ్చాను రా, ఈ పెయింటింగ్ చూసేటప్పటికి నాకు మనసు మారిపోయిందంటే ఫ్రెండ్ చచ్చేలని తిట్టి ఆ బాటిల్ అవతల పగబొట్టి ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మెడ్రాస్ పంపించాడు. మెడ్రాస్లో అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. తర్వాత బాలచందర్ లాంటి మహానుభావుడి చేతిలో పడ్డాడు. ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్.